శ్రీకాకుళం జిల్లాకి జగన్ పాదయాత్రకు వచ్చినప్పుడు దాదాపు 60 హామీలు ఇచ్చాడు. దాంట్లో కొన్ని నేను గుర్తు చేస్తున్నా. మొదటిది, పెండింగ్ లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తా అన్నాడు. కనీసం ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశాడా అని ప్రజల్ని ఆలోచించమంటున్నా. వంశధార, తోటపల్లి రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్స్ పనులు పూర్తి చేస్తా అన్నాడు. ఏకంగా నాగవల్లి కరకట్టు పనులు కూడా స్పీడ్ చేస్తా అన్నాడు. అక్కడ కనీసం ఒక తట్ట మట్టెట్టారా అని ప్రజల్ని ఒక్కసారి ఆలోచించమని ఈ సభాముఖంగా కోరుతున్నా. అసలు ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రోడ్లు కానీ, బ్రిడ్జ్లు కానీ, ఆసుపత్రులు కానివ్వండి, అంతెందుకు ఉద్దానం ప్రాంతంలో డయాలసిస్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసిన పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ. 2014 నుంచి 2019 వరకు శ్రీకాకుళం నియోజకవర్గాన్ని మనం అద్భుతంగా అభివృద్ధి చేశాం. ఆనాడు లక్ష్మీదేవమ్మ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 6 నెలలు ఆమె కష్టపడి 1200 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆమె నాడు చేపట్టాం. ఆసుపత్రులు నిర్మించాం, స్కూల్ భవనాలు కట్టాం, కాలేజీలు ఏర్పాటు చేశాం, బీసీ సోదరులకి ప్రత్యేకంగా గురుకుల పాఠశాల ఏర్పాటు చేశాం. ఇంకా రోడ్లు, డ్రైన్లు, టిట్కో ఇల్లు, ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక రోజంతా పడుతుంది మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు. అయినా కూడా 2019లో మనం ఎందుకు ఓడిపోయాం? ఇది ప్రతి కార్యకర్త ఆలోచించాల. మనం చేసిన మంచి కార్యక్రమాలు మనం చెప్పుకోలేకపోయాం. ఒక ధీమాతో ముందరికెళ్ళాం. ఇంత మంచి పనులు చేస్తున్నామే, ప్రజలు చూస్తున్నారే, పర్వాలేదు వాళ్ళు మనం ఓటేస్తారని ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం మనం మర్చిపోయాం. అందుకే ఇక్కడున్న కార్యకర్తలు నేను కోరుతున్నా, అందరం ప్రజల్లోకి వెళ్ళాలా. ఈ 2 నెలలు మనం కష్టపడాలి. ఈరోజు మన నియోజకవర్గానికి ధర్మాన ప్రసాదరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు ఏకంగా మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మీ కొడుకు ఇసుక దోపిడి తప్ప మీరు నియోజకవర్గానికి చేసింది ఏంటి? నేను సవాల్ ఇస్తున్నా. మేము ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశామో వైట్ పేపర్ విడుదల చేసానికి సిద్ధంగా ఉన్నాం. మీరు విడుదల చేసానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నా. అంతెందుకు, టైం డేట్ చెప్పండి, చర్చకి మేము వస్తాం, మీరు వస్తారా అని ఈ సభాముఖంగా అడుగుతున్నా. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నియోజకవర్గాన్ని అంత అభివృద్ధి చేశాం. అదే ఇప్పుడు మంత్రి గారు వస్తే నియోజకవర్గం ఎలా ఉండాలి, రూపురేఖలు మారాలి. కనీసం రోడ్డు పైన ఉన్న గుంతలు ఇక్కడ ఉన్న మంత్రి గారు పూడ్చే పరిస్థితుల్లో లేరు. ఇంకా పెద్ద ఎత్తున సావిత్రి పూర్వం దగ్గర 23 ఎకరాలు ఈయన కుటుంబ సభ్యులు కలిసి అక్కడున్న భూమిని కూడా కొట్టేశారు. ఇక్కడున్న యువతకి నేను ఒక హామీ ఇస్తున్నా, 2024లో తెలుగుదేశం పార్టీని గెలిపించండి. గతంలో అనంతపూర్కి కియా మోటార్స్ ఎట్ట తీసుకొచ్చామో అదే విధంగా మన ప్రాంతానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. ఇక్కడ ఒక సెజ్ ఏర్పాటు చేస్తాను. అసలు సిక్కోలంటే కష్టపడే మనుషులు. అమరావతిలో ఎక్కడ కన్స్ట్రక్షన్ పని జరుగుతుంటే అక్కడ సిక్కోలు ఉంటారు. అంతెందుకు, హైదరాబాద్ లో ఉన్న ఇల్లు కానీ కాంప్లెక్స్ కడితే అక్కడ పనిచేసేది మన సిక్కోలు. అలాంటిది ఇక్కడ అవకాశాలు నేను కల్పిస్తా. మన ప్రాంతంలోనే మన ఉద్యోగాలు చేసే పరిస్థితి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకొస్తానని ఈ సభాముఖంగా మీ అందరికి నేను తెలుపుతున్నాను. ఆనాడు నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళానికి ఒక ఐటీ కంపెనీ పెడతాను ఒక వ్యక్తి వస్తే పక్కనే భూమి కూడా కేటాయించా. మన కోడిగుడ్డు మంత్రి కనీసం వాళ్ళతో ఒక్కసారి మాట్లాడి పరిశ్రమ కూడా ముందలు తీసుకెళ్ళా. ఎవరో కోడిగుడ్డు మంత్రి మర్చిపోయినారా? మన ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రి కోడిగుడ్డు మంత్రి అని పేరు పెట్టిన. అలాంటి కోడిగుడ్డుల మంత్రి అవుతే ఎలాంటి పరిస్థితులు వస్తారు ఒక్కసారి మనం అందరం ఆలోచించాల. ఇంకా పెద్దలు ఒక విషయం కోరారు, ఆర్మీలో మిలిటరీలో పెద్ద ఎత్తున సిక్కోళ్ళు ఉంటారు, బాగా కష్టపడతారు. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఇతర నాయకుల్ని కలిసేదానికి వెళ్ళా. అక్కడ వాళ్ళకి బాడీ గార్డ్స్కి అంతా సిక్కోళ్ళే ఉన్నారు. వాళ్ళందరూ నన్ను గుర్తుపట్టారు. వాళ్ళు కూడా అక్కడ కోరారు, అయ్యా మేము రిటైర్ అయిన తర్వాత ఊరికి వెళ్తే మాకేమీ రావట్లేదు, మాకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయమని వాళ్ళు కోరారు. తప్పనిసరిగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
రిటైర్డ్ మిలిటరీ వాళ్ళకి ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. అసలు తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు, కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనకి ఒక నూతన ఉత్తేజం. అసలు మనం ఒక యూనివర్సిటీ, మన పార్టీ ఒక యూనివర్సిటీ. తెలంగాణలో 2 ముఖ్యమంత్రులు తెలుగుదేశం పార్టీ ప్రాడక్టులు. అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం. దేశంలో కార్యకర్తల పార్టీ అని ఎవరన్నా అడిగితే మొదటి పార్టీ గుర్తొచ్చేది ఒక తెలుగుదేశం పార్టీ. అందుకే 2014లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ఒక ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నా, ఎవరన్నా ప్రమాదంలో చనిపోతే ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఇచ్చే ఏకైక పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటికీ దాదాపు 100 కోట్ల రూపాయలు కార్యకర్తల కుటుంబాలకి అందించాం. కార్యకర్తలు ఎవరన్నా ప్రమాదంలో చనిపోతే వాళ్ళ పిల్లల్ని కూడా చదివిస్తుంది మన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకా 2019 నుంచి 24 వరకు మన పైన వైకాపా కార్యకర్తలు నాయకులు అనేక కేసులు పెట్టారు. అన్ని రకాలుగా మనం వేధించారు. నా పైన కూడా 22 కేసులు పెట్టారు. నా పైన కూడా SC ST కేసు పెట్టారు. నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. కానీ నేను తగ్గేదే లేదు. కార్యకర్తలందరికీ బంపర్ ఆఫర్ ఇస్తున్నా. ఎవరైతే 2019 నుంచి 24 వరకు ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నాది. మన పార్టీలో రికార్డు ఏంటో తెలుసా? ఎవరిదో తెలుసా? తాడిపత్రి మాజీ శాసన సభ్యుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారిది. ఆయనకి ఇప్పటికీ ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? సెంచరీ, 100 కేసులు. ఆయన భయపడుతున్నాడా? భయపడట్లేదు. ఏం చేయని తప్పకి చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో పెట్టారు. మొదటి రోజు నేను చంద్రబాబు నాయుడు గారిని ములాఖాత్కి వెళ్ళి కలిసినప్పుడు చాలా బాధేసింది. నా కళ్ళంట నీళ్ళు వచ్చింది. దానికి కారణం ఒకటే, ఆయన ఉంటున్న బ్యారెక్ కట్టింది ఆయన. మేము ములాఖాత్ చేసిన రూమ్ కట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన అరెస్ట్ చేసిన రోజు 3,000 కోట్ల రూపాయలు కుంభకోణం అన్నారు. దాని తర్వాత 300 కోట్ల రూపాయలు కుంభకోణం అన్నారు. ఇప్పుడు 27 కోట్ల కుంభకోణం అంటారు. వాళ్ళు వేసిన ఛార్జ్ షీట్ కోటే చీపో, ఇదొక పనికిమాల ఛార్జ్ షీట్ అని తిరస్కరించే పరిస్థితి. ఈ సభాముఖంగా చెప్తున్నా, మై డియర్ జగన్, టైం డేట్ ను ఫిక్స్ చేయి. నీ అవినీతి ఆరోపణల పైన, మా నాయకుడు అవినీతి ఆరోపణల పైన చర్చించడానికి ఈ లోకేష్ సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఇక్కడున్న కార్యకర్తలందరూ చెప్తున్నా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ రెడ్ బుక్ లో రాశా. ఈ రెడ్ బుక్ డిమాండ్ బాగా పెరిగిందబ్బా. కోర్టులో కేసేశారు తెలుసా నా పైన. లోకేష్ రెడ్ బుక్ అంటున్నాడు, లోకేష్ ని అరెస్ట్ చేయాలి, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయాలని కోరారు. అరే నేను ఇక్కడనే నిలబడ్డానయ్యా. నాన్ బెయిలబుల్ వారెంట్ ఎందుకు? నేను తప్పు చేస్తుంటే ఇక్కడి నుంచే జైలుకు పంపించు. ఒక క్రమశిక్షణతో బతికిన వ్యక్తిని. మా తాతగారు అంత మంచి పేరు వస్తుందో రాదో తెలీదు, మా నాన్నగారు అంత మంచి పేరు వస్తుందో రాదో తెలియదు, కానీ ఏనాడు వాళ్ళకి చెడ్డ పేరు మటుకు తీసుకురానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నాం. ఈరోజు ఈ శంకరావం కార్యక్రమం ద్వారా ఇక్కడున్న క్లస్టర్, యూనిట్, బూత్, గ్రామ పార్టీ, మండల పార్టీ, KSS సభ్యులందరూ నేను కోరుతున్నా, ప్రతి బూత్ కి ఒక కిట్ ఇచ్చాం. రాము కిట్ తీసుకురా. ఆయన ఎంట్రీక ఆయన బిక్కుంటున్నాడు లేబ్బా. ఇలా క్లస్టర్, యూనిట్ బూతులకి కిట్ ఇస్తున్నాం. ఆ కిట్లో 25 బంచ్ మనం ఇస్తున్న బాబు సూపర్ 6 హామీలు 25 ఒక్కొక్క కిట్లో ఉంటుంది. ఇది అయిపోయిన వెంటనే ప్రతి బూత్కి ఇట్లా 10 పంపిస్తాం. అంటే 250 క్యాలెండర్లు మీకు ఇస్తాం. ఇది ప్రతి గడపకి తీసుకెళ్ళండి. మన ఇచ్చిన హామీ ప్రతి గడపకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఇంతేకాదు,
ఇంతేకాదు ఆగబ్బా, అరే ఒక్క నిమిషం ఇంకా అవలేదు, ఆగండి. అదేవిధంగా ప్రతి కార్యకర్త కూడా ఈ కార్డు ఇస్తున్నాం. ఈ కార్డు జోబులో పెట్టుకుని తిరగండి. ఈ 2 నెలల్లో మీరు ఎక్కడికి వెళ్ళినా బాబు సూపర్ 6 గురించి వివరించండి. టీ షాప్కి వెళ్ళినా చెప్పండి, పెట్రోల్ బంక్ వెళ్ళినా చెప్పండి. వాళ్ళకి వాలంటీర్స్ ఉన్నారు, కానీ మనకి 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. మనం ఒక్కసారి మాట్లాడతాం మొదలు పెడితే ఎవ్వరు మనం ఏమి చేయలేరు. కిట్లో సైకిల్ కూడా ఇస్తున్నాం. నేను ఎట్లయితే పెట్టుకుని తిరుగుతున్నానో మీరు కూడా పెట్టుకుని ప్రతి గడప తొక్కాలని ఈ సభాముఖంగా నేను ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీల్ని కోరుతున్నాం. గతంలో బాధుడు చేశాం, ఇదే మీ కర్మ మన రాష్ట్రానికి అని చేశాం. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం చేశాం. ఎవరు బాగా చేశారు, ఏ బూత్లో బాగా జరిగిందో ఆ వివరాలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఈ బాబు సూపర్ 6 కార్యక్రమం జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడున్న కార్యకర్తలందరినీ ఒకటే చెప్తున్నా, సీనియర్ని గౌరవిస్తా, జూనియర్ని గౌరవిస్తా, మిడిల్ లీడర్షిప్ని గౌరవిస్తా, కానీ పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తా. ఎవరైతే వాళ్ళ బూత్లో బాగా పనిచేస్తారో వాళ్ళనే ప్రోత్సహిస్తా. నా చుట్టూ మీరు ఎన్ని ఎక్కువసార్లు తిరిగితే అన్ని తక్కువ అవకాశాలు వస్తాయి. పార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ప్రతి గడపకి బాబు సూపర్ 6 తీసుకెళ్ళండి. నేను నేరుగా మిమ్మల్ని వెతుక్కుంటా వచ్చి నామినేటెడ్ పోస్టులు ఇచ్చే బాధ్యత తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. బాబు గారు అరెస్ట్ అయినప్పుడు పవన్ అన్న ఆంధ్రాకి రావాలని ప్రయత్నించాడు. ఆనాడు ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే ఏకంగా విమానం పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం. రోడ్ మార్గంలో రావాలనుకుంటే బార్డర్లో ఆపి దాదాపు 3 గంటల సేపు ఆయన రోడ్డు మీద పడుకునే విధానం చేసింది ఈ ప్రభుత్వం. ఆనాడే పవన్ అన్న నిర్ణయించాడు, చంద్రబాబు గారు ఆయన కలిసి ఈ సైకోని తరిమి కొట్టాలని. ఆనాడే ఆయన నిర్ణయించాడు, సైకో పోవాలి, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వం రావాలని. అందుకే మన మధ్యలో చిచ్చు పెట్టేదానికి వైకాపా పేటీఎం బ్యాచ్ రెడీగా ఉంటాయి. వీళ్ళు పెళ్లి చేయలేరు, కానీ ఉన్న పెళ్లి చెడగొట్టేదానికి సిద్ధంగా ఉంటారబ్బా. 5 రూపాయలు ఇస్తే చాలు ఏదంటే అది పెడతారు పోస్టులు. గలీజు నాయలు అసలు చిల్లర బచ్చాలు. అసలు వాళ్ళకు కూడా సిగ్గుండాలి ఆ పార్టీలు ఎలా ఉన్నారా అని. సో మన మధ్యలో కూడా చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ తప్పుడు ప్రచారం తీసుకుని మనం ఎవరు గొడవల్లోకి దిగకూడదు. జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా ప్రజల్లోకి వెళ్ళి ప్రతి కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ఈ సభాముఖంగా కోరుకుంటూ